కవిత విమర్శలకి కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ మహిళా నేతలు. అసలు ఆమె మనస్ఫూర్తిగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారా అని ప్రశ్నిస్తున్నారు. తనకు అవసరం లేదనుకున్న పదవితో కౌన్సిల్ కి ఎలా హాజరయ్యారంటున్నారు. మీరు గతంలో ఎమ్మెల్సీగా నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పి మీరు ప్రకటించి ఉన్నారు. మరి ఎమ్మెల్సీగా రాజీనామా చేసిన మీరు మనస్ఫూర్తిగా చేశారా లేదా అని మేము అడుగుతా ఉన్నాం. దీంట్లో కూడా ఏమైనా నాటకం ఉందా? మీరు మనస్ఫూర్తిగా చేసి ఉంటే చైర్మన్ గారు యాక్సెప్ట్ చేయకుండా ఉంటే మీకు ఇష్టం లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిలో ఇంకా కూడా ఎందుకు కొనసాగుతూ ఉన్నారు? నాకు అవసరం లేదనుకున్న పదవిలో ఈరోజు ఎందుకు మీరు కౌన్సిల్ అటెండ్ అయినరు? కౌన్సిల్ అటెండ్ అవ్వడమే కాకుండా మీరు అక్కడ చర్చించిన విషయాలు ఏంటి అని మేము అడుగుతా ఉన్నాం. ప్రజల గురించి చర్చించారా? ప్రజల బాధల గురించి చర్చించారా? ఎంపీగా ఓడిపోయిన కవిత బాధ చూడలేక ఆమెకు ఎమ్మెల్సీగా కేసీఆర్ అవకాశం ఇచ్చారన్నారు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత. కవిత కంటే సీనియర్స్ ని పక్కన పెట్టి మరి కేసీఆర్ ఈ డెసిషన్ తీసుకున్నారన్నారు. ఓటమి పాలైన మీ బాధ చూడలేక మా పార్టీ గౌరవ అధ్యక్షులు గౌరవనీయులు కేసీఆర్ గారు మీకు మళ్ళీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినారు. ఆ మాట ఎట్లా మర్చిపోయినారు? మీకంటే సీనియర్ మొదటి నుంచి కూడా మా కేసీఆర్ గారు వెంబడి నడిచిన బోయినపల్లి వినోద్ కుమార్ గారు కూడా ఓడిపోతే వారికి కూడా ఇవ్వకుండా మీకు అవకాశం కల్పించినారు. ఎట్లా మర్చిపోయినారు మీరు? టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారటాన్ని వ్యతిరేకించారన్న కవిత తెలంగాణ జాగృతిని భారత జాగృతిగా ఎందుకు మార్చుకున్నారని ప్రశ్నించారు బీఆర్ఎస్ మహిళా నేతలు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చడం సరైంది కాదనే మాట మాట్లాడినారు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చడం మీకు ఇష్టం లేదనే మాట చెప్పినప్పుడు తెలంగాణ జాగృతిని భారత జాగృతిగా మీరెందుకు మార్చుకున్నారని అడుగుతున్నాను. సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. భారత జాగృతిగా మీరెందుకు మార్చుకున్నారని అడుగుతున్నాను. కౌన్సిల్లో కవిత కంటతడి పెట్టుకోవడాన్ని తప్పుబట్టారు గొంగిడి సునీత. ఆమె కంటతడి పెట్టుకున్నంత మాత్రాన అక్కడ ఆమె కష్టాలు ఎవరు తీరుస్తారని ప్రశ్నించారు. కవితను అరెస్ట్ చేసిన టైంలో కేటీఆర్, హరీష్ రావు ఆమె గురించి ఆలోచించారన్నారు గొంగిడి సునీత. కవితకు సాయం చేసేందుకు వారంలో 4 రోజులు ఢిల్లీలోనే మకాం వేశారన్నారు. మీ మీద కేసులు అయినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా బాధపడ్డది. మీ అన్న మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు 24 గంటలు మీరు జైల్లో ఉన్నన్ని రోజులు మీ గురించి ఆలోచించినారు. 24 గంటలు తన్నీర్ హరీష్ రావు గారు మీ గురించి ఆలోచించినారు. వారంలో 4 రోజులు ఢిల్లీలో మకాం పెట్టినారు మీకు సాయం చేయడానికి. మీ ఇబ్బందులు చూసి తట్టుకోలేక వాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఈరోజు మీరు బయటకు వచ్చిన తర్వాత నిజంగా మీకు బీఆర్ఎస్ పార్టీ ఇష్టం లేకపోతే మీకు అధికారం ఉంది, సొంతంగా పార్టీ పెట్టుకొని ప్రజా సమస్యల మీద పోరాటం చేసే అవకాశం మీకుంది. రాజ్యాంగం అట్లాంటి అవకాశాలు అందరికీ కల్పించింది. మీరు ఆ దిశగా ప్రయాణం చేయండి తప్ప మీరు కూర్చున్న కొమ్మని నరుక్కునే ప్రయత్నం మొదట్లో చేసినారు. ఇప్పుడు ఈ చెట్టును విడిచిపెట్టిపోయి ఈ చెట్టునే మరి మీరు నరికివేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ ఆటలు సాగవు. ఎట్టి పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ దీన్ని సహించదు. కౌన్సిల్లో కంటతడి పెడితే తండ్రి అంటే విన్నారు. పార్లమెంటు సభ్యురాలుగా మీరు ఓడిపోయి బాధపడి కంటతడి పెడితే అలిగితే మీరు నొచ్చుకుంటున్నారని చెప్పి అర్థం చేసుకొని మీకు శాసన మండలి సభ్యత్వాన్ని ఇచ్చినారు, ఎమ్మెల్సీగా పదవిని ఇచ్చినారు. మరి ఈరోజు కౌన్సిల్లో మీరు కంటతడి పెడితే రాజీనామా చేసి వెళ్ళి ఈరోజు కౌన్సిల్లో అవకాశం తీసుకొని మీరు కంటతడి పెడితే మీరు చెప్పిన విషయాలన్నిటి మీద చర్యలు ఎవరు తీసుకుంటారు? కౌన్సిల్ చైర్మన్ గారు తీసుకుంటారా? ఆ సభలో ఉన్న మంత్రులు తీసుకుంటారా? మీ సమస్యల్ని పరిష్కరిస్తారా? మీ సహచర శాసన మండలి సభ్యులు మీకు సహకరించి మీ సమస్యల్ని తేలుస్తారా?